హాయ్ అండి. ఈరోజు జొన్న గటక అండి. దీన్ని జొన్న అన్నం కూడా అంటారండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ముందుగా జొన్నల్ని కడుక్కొని ఇలా మిక్సీకి వేసుకోవాలండి. ఇలా పొడి పొడిలాగా రవ్వలాగా, మెత్తగా కాకుండా మీడియంగా ఇలా రవ్వలాగా చేసుకొని ఇలా కొన్ని వాటర్ పోసి నానబెట్టుకొని చూడండి. ఇలా వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. పోసుకొని పక్క పెట్టుకోవాలండి. తర్వాత నేనైతే చిన్న టీ గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ రవ్వ పోసానండి జొన్నలు. అలాగే వాటర్ వచ్చేసి ఒక 3 పెద్ద గ్లాస్తో అదే 250 mlవి 4 గ్లాసెస్ పోసానండి వాటరు. పోసిన తర్వాత మరిగిన తర్వాత రవ్వ ఇలా దాంట్లో పోసుకొని ఇలా కలియబెట్టుకోవాలండి. ఏం లేదండి, ఈ ప్రాసెస్ అంతా అన్నంలాగే, మన అన్నం ఎలా వండుకుంటామో అలానే ఉంటుంది. ఇలా వాటర్లో కాకపోతే వాటర్ బాగా మసలాలండి. ఇది ఖచ్చితంగా మసిలిన తర్వాత ఇలా ఉడుకుతుందండి. కలబెడుతుండాలి మధ్య మధ్యలో, లేకపోతే ఉండలు కడుతుందండి. ఇలా కలబెడుతూ కాసేపు కలబెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ కలబెట్టిన తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని అలా ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడుకుతుంది చూడండి. ఇలా క్యాప్ పెట్టుకోవాలి. పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద ఒక 10 to 20 మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి. చూడండి, తర్వాత ఇలా ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా మెత్తగా అవుతుంది. ఇలా అన్నంలాగానే కనిపిస్తుంది చూడండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అసలు మన వెనకటి కాలంలో అన్నానికి బదులుగా ఎక్కువ దీన్నే జొన్న గటకనే ఎక్కువ తినేవారండి. అందుకే మన వెనకటి తరం వాళ్ళు అంత ఆరోగ్యంగా హెల్తీగా ఉండేవాళ్ళు. ఇది మనం కూడా ఈ జనరేషన్లో అలవాటు చేసుకొని పిల్లల కాడ నుంచి ఇది పెట్టడం వల్ల చాలా బాడీ అనేది ఫిట్నెస్గా హెల్తీగా ఉంటారండి. మా బాబుకైతే ఇదంటే ఫస్ట్లో ఇబ్బంది పడ్డాడు తినడానికి, కానీ ఇప్పుడు చాలా ఇష్టం అండి. అన్నానికంటే కూడా ఈ గటకే బాగా ఇష్టంగా తింటాడు. చూడండి, కొంచెం సైడ్కి చట్నీ వేసి ఇలా తినిపిస్తే ఎంత ఇష్టంగా తింటున్నాడు మా అబ్బాయి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడినా కూడా తర్వాత ఇష్టంగా తింటారండి. మా పిల్లలు ఇద్దరైతే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, సూపర్గా ఉందంటున్నారు. చూడండి, ఇలానే తింటాడు. కొంచెం పెరుగు కూడా వేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. శరీరానికి కూడా చాలా చలవ చేస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.